వెల్కమ్ టు 4 Sides టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది ఇంకా ఖరారు కాలేదు. అసెంబ్లీ బరిలోకి దిగుతారా, లోక్సభకు పోటీ చేస్తారా అనే విషయంలో క్లారిటీ రాలేదు. పవన్ కూడా ఈ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకు ఆయన పోటీ ఎక్కడి నుంచి? భీమవరం నుంచా, పిఠాపురం నుంచా, కాకినాడ లోక్సభ స్థానం నుంచా? నియోజకవర్గం వారీగా సర్వే చేయించుకున్న పవన్కి కొన్ని లెక్కలున్నాయి. ఆ లెక్కలేమిటో, వచ్చే చిక్కులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశముందని మొదట్లో జోరుగా ప్రచారం జరిగింది. గతంలో కూడా పవన్ భీమవరం నుంచి పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పవన్ భీమవరంలో 8,357 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. అప్పట్లో గ్రంథి శ్రీనివాస్కి 70,642 ఓట్లు పడ్డాయి. పవన్కి 62,285 ఓట్లు వచ్చాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా పోటీ చేశారు. ఆయనకు 54,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి రెండు పార్టీల ఓట్లన్నీ పడితే ఘన విజయం సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. పవన్ నాటి ఎన్నికల్లో గాజువాక నుంచి కూడా పోటీ చేసి 16,753 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగి 56,000 ఓట్లను రాబట్టుకుంది. అక్కడ కూడా పవన్ కి టీడీపీయే అడ్డుపడింది. ఈసారి భీమవరంతో పాటు పిఠాపురం నియోజకవర్గం కూడా పవన్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురంలో కాపులు, బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. దీంతో వైసీపీ అభ్యర్థి 14,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లో వైసీపీ అభ్యర్థి పెడెం దొరబాబుకు 83,000 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి బరిలోకి దిగిన ఎస్వీఎస్ఎన్ వర్మకు 68,000 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి మాకినీడు శేషకుమారికి 28,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో వారి తరపున పోటీ చేసే అభ్యర్థికి విజయావకాశాలు తప్పక ఉంటాయని అంటున్నారు. అందుకే పవన్ ఈ నియోజకవర్గంపై కన్నేశారు. ఈ సెగ్మెంట్లో కమ్యూనిస్టులు, బీజేపీ అంతగా ప్రభావం చూపే అవకాశం లేదు. జనసేన గనక బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే ముఖాముఖి ఫైట్ ఖాయమంటున్నారు. లేని పక్షంలో పోల్ వార్ టీడీపీ, వైసీపీ మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ నుంచి వైసీపీ తరపున ఈసారి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కూడా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఆయన కాదంటే వంగ గీతాని వైసీపీ బరిలోకి దించవచ్చు. ముద్రగడ బరిలోకి దిగినా దిగకపోయినా వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. ముద్రగడ ప్రచారం కాపుల ఓట్లపై ప్రభావం చూపవచ్చు. అప్పుడు లెక్కలు మారవచ్చు అని విశ్లేషకులంటున్నారు. ఇక పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేయవచ్చు అనేది జనసేన వ్యూహం. ఈ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటిలోనే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచే పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాకినాడ పరిధిలో తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేట, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పవన్ ఎంపీగా పోటీ చేసి గెలిస్తే ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఆ మేరకు హామీ లభిస్తే పవన్ ఎంపీగా పోటీ చేయవచ్చని చెబుతున్నారు. అలాగే అటు అసెంబ్లీకి, ఇటు లోక్సభకు పోటీ చేస్తారని వార్తలు ప్రచారంలోకొచ్చాయి. కాకినాడ లోక్సభ స్థానానికి ప్రస్తుతం వంగ గీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముద్రగడ వైసీపీలో చేరిన క్రమంలో పవన్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా, ఇక్కడే పోటీ చేస్తారా? కొత్త సమీకరణాల నేపథ్యంలో పవన్ వ్యూహం ఏమిటి అనేది తేలాల్సి ఉంది.